హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చూపించే ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకోవాలి. ఒక 1 కప్, ఒక 4-5 చపాతీలకు సరిపడేంత గోధుమ పిండి, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, పావు టీ స్పూన్ వాముని ఇలా నలిచి వేసుకోండి. అప్పుడే దాని ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. 2 టీ స్పూన్ నెయ్యి. మీరు నెయ్యి నచ్చని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని స్టఫింగ్ కోసం మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకున్నాను. వీటిని ఇలా చీల్చుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మీరు అల్లం ముక్కల్ని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కొద్దిగా, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్కి సరిపడినంత కారము, సాల్ట్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ రవ్వ వేయడం వలన ఇందులో ఉన్న మాయిశ్చర్ పీల్చుకుంటుందండి. కొంచెం జీలకర్ర, కొంచెం కసూరి మేతి. రవ్వ స్కిప్ చేయకుండా వేసుకోండి. రవ్వ వేయడం వల్లనే నీరు అనేది ఊరదు ఉల్లిపాయలలో. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకొని సాల్ట్, కారం సరిపోయిందా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చపాతీ ముద్దను తీసుకొని మరొకసారి ఇలా మర్దన చేసుకోండి. అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది పరాటా అనేది. ఇలా 3 పోర్షన్స్గా కట్ చేశాను నేను. ఇప్పుడు ఒక్కొక్క పోర్షన్ తీసుకొని రౌండ్గా చేసుకొని పొడిపిండి వేసుకుంటూ మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు, మరీ మందంగా చేసుకోవద్దు. నేను చూపిస్తున్న విధంగా థిక్నెస్ సరిపోతుంది. చూసారా, ఇంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ ఉంది కదా, దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. పల్చగా వేసుకోండి స్టఫింగ్ అనేది, మందంగా వేసుకోవద్దు. ఈ స్టఫింగ్ చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకున్నట్టు అనండి. చివరి వరకు ఫోల్డ్ చేసుకున్నాక మధ్యలో నైఫ్తో కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్నాక ఒక పార్ట్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. నైఫ్తో కట్ చేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి, సారీ. ఆ క్లిప్పింగ్ నేను యాడ్ చేయట్లేదు. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక పొడిపిండి వేసుకుంటూ పరాటా లాగా చేసుకోండి. ఇది ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ చేయొద్దు, పైనే ఇలా పరాటా లాగా తాల్చుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇంకొక వేలో పరాటా చూపిస్తున్నాను చూడండి. ఇలా పూరి అంత సైజ్ చేసుకొని ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోండి. ఈ స్టఫింగ్ ఒక 2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని. ఇలా చేసుకున్నాక ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే తీసేయండి. లేదంటే మీరు ఇలా ప్రెస్ చేసి మధ్యలో కన్నా సరిపోతుంది. మనం ఫోల్డ్ చేసుకున్నది కింది వైపు పెట్టుకొని పై సైడ్ పొడిపిండి వేసుకుంటూ మెల్లిగా తాల్చుకోవాలి ఇలా. అప్పుడే స్టఫింగ్ బయటకి రాకుండా ఉంటుంది. నేను ఇలా చేసి పెట్టాను 2 రకాలుగా. ఒకేసారి అన్నీ కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డైరెక్ట్గా పరాటా వేసేయండి. ఆయిల్ ఏం వేయొద్దు. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేయండి. ఒక 30 సెకండ్స్ పాటు ఒక సైడు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోండి. మంచిగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఉల్లిపాయ అనేది లోపల ఉడకదు. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇది 2వ రకం పరాటా కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఇవి రైతా, సాస్ ఏం లేకుండా ఉత్తివే కూడా తినొచ్చు. పొరలు పొరలుగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయ, క్యారెట్ కూడా కుక్ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.